అధ్యక్ష, అలాగే కామ్రేడ్ నాగన్న సంతాప సభకు హాజరైనటువంటి మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. కామ్రేడ్ నాగన్న వర్గాలు లేనటువంటి వర్గరహిత సమాజం కావాలని చెప్పి 50 సంవత్సరాలు రాజకీయంగా సిద్ధాంతపరంగా పోరాడాడు. అట్లాగే కళాకారుడిగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా పాటతోటి మాటతోటి ఐక్యం చేశాడు. అట్లాంటి కామ్రేడ్ ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో మరణించడం అనేది భారత విప్లవోద్యమానికి వర్గ పోరాటాలకి తీవ్ర నష్టకరంగా భావిస్తున్నాను. అలాగే కామ్రేడ్ నాగన్నకి అనారోగ్య సమస్య ఏర్పడ్డ తర్వాత స్పర్శ హాస్పిటల్లో చేర్పించాక స్పర్శ హాస్పిటల్ మేనేజ్మెంట్ కామ్రేడ్ భాస్కర్ అన్న కామ్రేడ్ నాగన్నని బతికించడం కోసం తన హాస్పిటల్లో ఉండేటువంటి డాక్టర్తో పాటు ఇంకా అనేక మంది ఖమ్మంలో ఉండేటువంటి డాక్టర్లతోటి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు. అయినా బతికించడం అనేది కష్టసాధ్యంగా మారిపోయింది. ఆ కృషి చేసినటువంటి కామ్రేడ్ భాస్కర్ అన్నకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, కామ్రేడ్ నాగన్నకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి విప్లవ జోహార్లు అర్పిస్తూ, నాగన్న ఆశించినటువంటి దోపిడీ లేనటువంటి వర్గాలు లేనటువంటి వర్గరహిత సమాజం కోసం మరొకసారి ఈ సభాముఖంగా మనందరం కంకణబద్ధులు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.